కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో చిన్నారి అదృశ్యమైంది. ఇంటి ముందు ఆడుకుంటూ 3 ఏళ్ల జాహ్నవి కనిపించకుండా పోయింది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. శనివారం మధ్యాహ్నం బాలిక గల్లంతు కావడంతో కుటుంబ సభ్యులు పరిహారాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కడా కనిపించకపోవడంతో ఆందోళనకు లోనైన పేరెంట్స్ తుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు డాగ్ స్క్వాడ్తో విస్తృతంగా గాలిస్తున్నారు. పామాయిల్ తోటలోకి వెళ్లిందన్న సమాచారంతో పోలీసులు డ్రోన్ కెమెరాలతో తోటలో తనిఖీలు చేశారు. ప్రత్యేక బృందాలతో రాత్రంతా వెతికినప్పటికీ చిన్నారి కనిపెట్టకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో చిన్నారి అదృశ్యమైంది. ఇంటి ముందు ఆడుకుంటూ 3 ఏళ్ల జాహ్నవి కనిపించకుండా పోయింది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. శనివారం మధ్యాహ్నం బాలిక గల్లంతు కావడంతో కుటుంబ సభ్యులు పరిసరాల్లో గాలింపు చేపట్టారు. ఎక్కడా కనిపించకపోవడంతో ఆందోళనకు లోనైన పేరెంట్స్ తుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు డాగ్ స్క్వాడ్తో విస్తృతంగా గాలిస్తున్నారు. పామాయిల్ తోటలోకి వెళ్లిందన్న సమాచారంతో పోలీసులు డ్రోన్ కెమెరాలతో తోటలో తనిఖీలు చేశారు. ప్రత్యేక బృందాలతో రాత్రంతా వెతికినప్పటికీ చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ రాజ్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి నవీన్ రాజ్. కాకినాడ జిల్లాలో 3 ఏళ్ల చిన్నారి అదృశ్యం కావడంతో కాకినాడ జిల్లాలో అయితే కలకలం రేగుతుందని చెప్పొచ్చు. అంటే అగ్రహారం సంబంధించిన ఊర్లో తుని మండలం అగ్రహారం గ్రామంలో అయితే కనుక పామాయిల్ తోటలో కుటుంబం అయితే కనుక అక్కడ నివాసం ఉంటున్నారు. నిన్న మధ్యాహ్నం పామాయిల్ తోటలో ఆడుకుంటుండగా సడన్ గా అయితే కనుక ఈ జాహ్నవి అనే ఈ 3 ఏళ్ల బాలిక అయితే కనుక కనిపించకుండా పోయింది. దీంతో అక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళన చెంది చాలా కన్నీరు మున్నీరయ్యి కొంతసేపు గాలించినప్పటికీ ఆచూకీ తెలియకపోవడంతో అటు ఆ పోలీసులకి అయితే ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. దీంతో ఈ పోలీసులు గ్రామస్తులందరూ కూడా నిన్నటి నుంచి కూడా ఈ గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. అయినప్పటికీ కూడా ఈ చిన్నారి ఎక్కడ ఉందనేది జాడ అయితే తెలియలేదు. నిన్న మధ్యాహ్నం ఈ సంఘటన అయితే జరిగింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చిన్నారి ఆచూకీ కోసం ప్రయత్నం చేసినప్పటికీ ఆమె ఆచూకీ అయితే కనిపించలేదు. దీంతో కాకినాడ తుని రూరల్ పోలీస్ స్టేషన్ కి సంబంధించి పోలీసులు కూడా తీవ్రంగా అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఓ పక్క నుంచి అయితే ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టగా డ్రోన్లతో కూడా ఆ పామాయిల్ తోటలో కూడా ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు డాగ్ స్క్వాడ్ ను కూడా దించి ఈ అమ్మాయిని ఆచూకీ కొనుక్కునేందుకు అయితే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. దీంతో ఆ చిన్నారి కుటుంబ సభ్యులు మాత్రం ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆ జాహ్నవి ఆచూకీ కోసం అయితే పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది. కావ్య, థ్యాంక్ యూ నవీన్ రాజ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.